మీరు మిమ్మల్ని రాజశేఖర రెడ్డి గారు చాలా ఎంకరేజ్ చేశారు, మీకు అంతా చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది. అండ్ జగన్ గారితో ఆ అసోసియేషన్ కొనసాగుతోందా, ఎలా ఉంది, మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది? అంటే రాజశేఖర రెడ్డి గారితో ఉన్న స్నేహం కానీ అది కానీ జీవితంలో మర్చిపోలేనిది. నా స్నేహితుల్లో ఉన్నవాళ్ళు ఇటు బాలయోగ్ గారు అవ్వచ్చు, అలాగే ఇంకా నాకు చదువుతూ చాలామంది స్నేహితులు ఉన్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారితో పోలిస్తే ఎవ్వరూ కూడా కాదు, ఈవెన్ జగన్ గారు కూడా ఎవ్వరు కాదు, ఎవరే కాదు. వారు అబ్బాయిగా వారు కూడా నన్ను ప్రేమించారు, నన్ను గౌరవించారు, అన్నీ చేశారు. 2021లో కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోవడానికి కారణం జగన్ గారు మీకు ఇచ్చిన ఒక డైరెక్షనే అని చెప్తూ ఉంటారు, అది ఎంతవరకు నిజం? సార్, అది జరిగిపోయింది మేడం. అది దాన్ని ఇప్పుడు ఆ విషయాన్ని చెప్పడం అన్నది కూడా అంత మంచిది కాదు. నేను రాజకీయాలకి స్వస్తి చెప్పాలని అనుకున్నప్పుడు ఆ వేళ నా ఒక్కడి వల్లే ప్రభుత్వం కాదు, ఆల్రెడీ అప్పటికే 4 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయి అక్కడ ఉన్నారు. వారు ఒకటి మాట చెప్పారు, మల్లాడి కృష్ణారావు రిజైన్ చేస్తేనే మేము చేస్తాం, లేదంటే మల్లాడి కృష్ణారావు మేము డబ్బు తీసుకుని జాయిన్ అయిపోయాం అని చెప్పేసి వస్తుంది, మల్లాడి అంటే ఆ భావం ఉండదు అన్న దాని మీద తప్ప నేను ఎవరో చెప్తే చేశారు అన్న దాని విషయాన్ని కూడా ఇప్పుడు ఆ మాటలు చెప్పవలసిన టైం కూడా కాదు. అండ్ రాజకీయాల్లో మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారో వెన్నుపోటు పడవాలని ట్రై చేసే వాళ్ళు కూడా అంతమందే ఉంటారు. సో మీకు ఎవరన్నా మీ లైఫ్లో గురువు గారు అంటూ మీ గుండెల్లో గుణపాలు దించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అంటే అలాగా తప్పనిసరిగా ఉంటుంది. మనం ఎప్పుడు కూడా శత్రువు ఏం చేస్తాడని చూస్తాం. శత్రువు ఏం చేస్తాడన్నది చాలా వరకు మనకు తెలుస్తుంది, మనం జాగ్రత్తగా ఉండాలి. కానీ ఈ పక్కనే ఆ పక్కనే వెనకాల ఉంటారు చూసారా, ఎవర్రా డేంజర్ అంటే శత్రువు కంటే పక్కన ఉన్నవాళ్ళు వెనకున్నవాడే డేంజర్ అన్నది. అలా ఏమైనా ఒక పేరు చెప్పగలరా? చాలా 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 మనం ఏంటి అన్నది ఏ రోజు కూడా మనకు ఆ మిత్రులు అనుకున్న వాళ్ళు పక్కన ఉంటారు, అవతల వాళ్ళకి మనం ఏంటి ఎవరితోటి మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడాం, ఏం ఫోన్ వస్తుంది అన్నది ముందు పాస్ చేసేది మన పక్కన ఉన్న వాళ్ళే. అప్పుడు నష్టం మనకి వీడు నష్టపరచాలని ఉద్దేశం లేకపోయినా అవతల వాడు చెప్తే ఆతృతోడు చెప్పినట్టుగా చెప్తూ ఉంటాడు. ఇది మన మనిషికి నష్టం కలిగిస్తుంది అన్నది కూడా ఆలోచన చేయకుండా చేస్తాడు. అది కంపేర్ చేసుకుంటే డైరెక్ట్గా ఉన్న శత్రువు కంటే వీళ్ళే ఎక్కువ బలమైన శత్రువు. నాకు కష్టం వచ్చింది అని అనుకుంటే వందలాది మంది వాలిపోయే వాళ్ళు ఉన్నారు, వందలాది మంది, అది లక్షల కోట్ల అనేది చూడకుండా వాలిపోయే వాళ్ళు ఉన్నారు. నాకు అది చాలు.